హలో హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ వీడియోలో మీకు వెజిరెక్స్ యాప్లో మనం కాయిన్స్ అనేవి ఎలా బై చేయాలి, ఎలా సేల్ చేయాలి అండ్ లిమిట్ ఆర్డర్స్ అనేవి ఎలా పెట్టాలనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఇది క్లారిటీగా అయితే అర్థమైతే అవుతుంది. సో లెట్ చేయగలం మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మీరు మీ వెజిరెక్స్ యాప్ అయితే ఓపెన్ అయితే చేయండి. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫండ్స్లోకి అయితే వెళ్ళండి. సో ఫస్ట్ మీరు ఇక్కడ ఐఎన్ఆర్లో మనీ అనేది డిపాజిట్ అయితే చేయాలి. సో మనీ అనేది ఎలా డిపాజిట్ చేయాలి ఏంటనేది నేను వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో కనుక మీరు చూడకపోతే పైన నేను కార్డ్స్లో అయితే వదిలేస్తాను. సో దాని నుంచి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. వన్స్ మీరు ఇందులో మనీ యాడ్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడ ఐఎన్ఆర్లో వాల్యూ అయితే చూపిస్తుంది ఈ విధంగా. సో మనీ అనేది యాడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చేయాల్సింది ఎక్స్చేంజ్ దగ్గర క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి కాయిన్స్ అయితే వస్తాయి అన్నమాట. సో ఇక్కడ నేను మీకు ఇప్పుడు కాయిన్ అనేది ఎలా బై చేయాలనేది అయితే చూపిస్తాను. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా టీఆర్ఎక్స్ కాయిన్ అయితే తీసుకుంటున్నాను. సో ఇది ఎలా బై చేయాలి అండ్ ఎలా సేల్ చేయాలనేది చూపిస్తాను. సో టీఆర్ఎక్స్ దగ్గర క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగా చార్ట్ అయితే వస్తుంది. సో మనకి డౌన్లో చూసుకున్నట్లయితే బై అండ్ సేల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇదైతే క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎట్ ప్రైస్, అమౌంట్ అండ్ టోటల్. సో ఎట్ ప్రైస్ అంటే మనకి ప్రజెంట్ టీఆర్ఎక్స్ కాయిన్ ప్రైస్ అనేది ఎంత ఉందో ఏంటనేది ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి అమౌంట్ అయితే చూపిస్తుంది కదా. సో ఈ అమౌంట్ అంటే ఎన్ని టీఆర్ఎక్స్ మీరు కొందాం అనుకుంటున్నారో అన్ని టీఆర్ఎక్స్ అనేవి ఎంటర్ చేయండి. సో నేను ఇక్కడ 10 అయితే కొనాలనుకుంటున్నాను. సో 10 అయితే పెట్టండి. టోటల్ అమౌంట్ అనేది దానికి 115 రూపీస్ అయితే అవుతుంది 10 టీఆర్ఎక్స్ టోకెన్స్కి. ఇప్పుడు మీరు బై దగ్గర క్లిక్ చేయండి. సో బై దగ్గర క్లిక్ చేయగానే స్లైడ్ టు కన్ఫర్మ్ అని అడుగుతుంది. సో స్లైడ్ అయితే చేయండి. సో ఇక్కడ మీకు మై ఆర్డర్స్ అని ఉంది కదా. సో అది క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేస్తే హిస్టరీలోకి అయితే వెళ్ళండి. సో నాకు టీఆర్ఎక్స్ అనేవి బై అయితే అయిపోయినాయి. సో నేను 11.57 ప్రైస్ దగ్గర అయితే బై అయితే చేశాను. సో మనకి బై అయిపోతే హిస్టరీలో అయితే చూపిస్తుంది 100% వచ్చినట్లయితే మనకి టీఆర్ఎక్స్ టోకెన్స్ అయితే వచ్చినట్లు అనమాట. ఇక్కడ మీరు ఫండ్స్ అని క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనకి టీఆర్ఎక్స్ అయితే యాడ్ అయితే అయిపోయినాయి. సో మనకి ఇక్కడైతే చూపిస్తుంది ఎగ్జిక్యూట్ అయ్యిందా లేదనేది. ఇక్కడ మనకి 100% వచ్చింది అనుకోండి, ఎగ్జిక్యూట్ అయితే అయిపోయినట్లే. సో ఇప్పుడు నేను టీఆర్ఎక్స్ అనేది బై అయితే చేశాను ఇన్స్టెంట్గా. సో ఇప్పుడు ఇవి ఎలా సేల్ చేయాలి. సో ఇక్కడ మళ్ళీ మనకి బై అండ్ సేల్ ఉంది కదా. సో అదైతే క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అదైతే క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేసిన తర్వాత సో మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయో అక్కడ మనకి వచ్చేస్తుంది. సో నా దగ్గర 20 టీఆర్ఎక్స్ ఉన్నాయి కాబట్టి 100% పెట్టాను. సో నాకు అమౌంట్ దగ్గర 20 టీఆర్ఎక్స్ అయితే వచ్చేసాయి. సో నేను ఇప్పుడు 10 టీఎన్సీ అయితే సేల్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మీరు హైయెస్ట్ ప్రైస్ అయితే పెడుతూ ఉండండి ఎప్పుడైతే మీరు సేల్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తారో. సో హై ప్రైస్ వచ్చిందనుకోండి, సో మనం కొన్న ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్లో అయితే ఉంటుంది. సో ఇది మనకి రీఫ్రెష్ అవ్వదు. సో హైయెస్ట్ ప్రైస్ కొడుతూ ఉండాలి. సో అప్పుడు మనకి రీఫ్రెష్ అయితే అవుతూ ఉంటుంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సేల్ బటన్ కొట్టినప్పుడు మీరు హైయెస్ట్ ప్రైస్ క్లిక్ చేసి అప్పుడు సేల్ దగ్గర అయితే క్లిక్ చేయండి అండ్ స్లైడ్ అయితే చేయండి కన్ఫర్మ్కి. స్లైడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 100% అయితే వచ్చేసింది. సో ఈ విధంగా మీరు కాయిన్స్ అనేవి బై అండ్ సేల్ అయితే చేయొచ్చు. అది కూడా ఇన్స్టెంట్గా మీరు చేయాలనుకుంటే ఈ విధంగా అయితే చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను మీకు ఇందులో లిమిట్ అంటే ఏంటి, స్టాప్ లిమిట్ అంటే ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎట్ ప్రైస్ అని ఉంది కదా. సో నాకు టీఆర్ఎక్స్ అనేది 11 రూపీస్కి అయితే వద్దు, నాకు 9 రూపీస్ ప్రైస్లో అయితే టీఆర్ఎక్స్ అనేది కావాలి. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే 9 రూపీస్ అయితే అట్ ప్రైస్ దగ్గర అయితే 9 రూపీస్ అయితే పెట్టండి అండ్ అమౌంట్ అండ్ ఎన్ని టీఆర్ఎక్స్ కొనాలనుకుంటున్నారో అన్ని టీఆర్ఎక్స్ అనేది ఎంటర్ అయితే చేయండి. ఎంటర్ చేసి ఇప్పుడు మీరు లిమిట్ ఆర్డర్లో అయితే పెట్టారు. సో లిమిట్ ఆర్డర్ అంటే ఏంటంటే మనకి ఏ ప్రైస్లో కావాలంటే ఆ ప్రైస్లో మనం ఆ కాయిన్ అనేది బై చేయొచ్చు. ఏ కాయిన్లో కావాలంటే ఆ కాయిన్ అనేది మనం బై చేయొచ్చు. సో మనం ఆ ప్రైస్కి ట్రిగర్ అయితే చేయొచ్చు అనమాట. సో లిమిట్ ఆర్డర్స్ అంటే మనకి ఏ ప్రైస్లో కావాలంటే ఆ ప్రైస్లో మనం బై అయితే చేసుకోవచ్చు. వన్స్ మనకి ఆ కాయిన్ ఆ ప్రైస్కి రాగానే మనకి ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. సో మీరు ఇక్కడ సింపుల్గా బై దగ్గర క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత స్లైడ్ టు కన్ఫర్మ్ దగ్గర స్లైడ్ అయితే చేయండి. ఇక్కడ మై ఆర్డర్స్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నాకు ఆర్డర్ అనేది ఓపెన్లో ఉంది. సో ఓపెన్లో అంటే పెండింగ్లో ఉన్నట్టు అనమాట. సో మనకి ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవ్వలేదు. సో ఎందుకని ఎగ్జిక్యూట్ అవ్వలేదు,
సో ఎందుకంటే మనం ప్రైస్ అనేది 9 రూపీస్ అయితే పెట్టాము. ఓకే, సో మనకి టీఆర్ఎక్స్ ప్రైస్ ఎంత ఉంది, 11.5 రూపీస్ అయితే ఉంది. సో ఎప్పుడైతే టీఆర్ఎక్స్ కాయిన్ అనేది 9 రూపీస్కి వస్తుందో సో అప్పుడే మనకి ఈ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు దీంట్లో ఒక మోడిఫికేషన్ చేయాలనుకున్నారనుకోండి, సో నాకు 9 రూపీస్కి అయితే వద్దు, నాకు 10 రూపీస్ వచ్చినా చాలు, లేదంటే 11 రూపీస్కి వచ్చినా చాలు, సో నేను బై అయితే చేయాలి అని అనుకున్నట్లయితే ఇక్కడ మీరు క్యాన్సిల్ అయితే చేయండి. సో క్యాన్సిల్ దగ్గర క్లిక్ చేశారనుకోండి, క్యాన్సిల్ అండ్ మోడిఫై ఆర్డర్ అయితే అడుగుతుంది. సో అదైతే క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీరు 9 ప్లేస్లో 10 పెట్టచ్చు, లేదు అంటే 11 పెట్టచ్చు. సో మీరు ఎంతైనా పెట్టి మీరు మీ ఆర్డర్ అనేది మోడిఫై అయితే చేయొచ్చు. సో ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, సో ఈ ఆర్డర్ అనేది ఎన్ని రోజులు వ్యాలిడిటీ ఉంటుంది? సో మనకి మ్యాక్సిమం 90 డేస్ అయితే వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ నుంచి ఆ తర్వాత నుంచి మనకి ఇది ఆటోమేటిక్గా టెర్మినేట్ అయితే అయిపోతుంది, డిలీట్ అయితే అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. సో ఈ విధంగా మీరు లిమిట్ ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో మీరు క్యాన్సిల్ చేయాలంటే ఈజీగా మీరు ఇక్కడ క్యాన్సిల్ క్లిక్ చేసి క్యాన్సిల్ ఆర్డర్ దగ్గర క్లిక్ చేశారనుకోండి, మీకు హిస్టరీలో క్యాన్సిల్ అయితే అయిపోతుంది. సో ఈ విధంగా మనం ట్రిగర్స్ అయితే పెట్టుకోవచ్చు. సో లిమిట్ ఆర్డర్ పెట్టుకొని మీరు ఆర్డర్ అనేది ఈ విధంగా బై చేయొచ్చు. అండ్ ఇప్పుడు లిమిట్ ఆర్డర్లో సేల్ ఎలా చేయాలి, సో సేల్ కూడా మనం సేమ్ బై ఎలా చేసామో అలాగైతే చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 11లో బై చేశారనుకోండి టీఆర్ఎక్స్ అనేది, సో నేను 15 రూపీస్కి సేల్ చేయాలనుకుంటున్నాను. సో మీరు సింపుల్గా 15 అట్ ప్రైస్ దగ్గర 15 అయితే పెట్టండి. పెట్టిన తర్వాత సేల్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి. సో ఇదైతే స్లైడ్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి, ఎప్పుడైతే టీఆర్ఎక్స్ టోకెన్ అనేది 15 రూపీస్కి వస్తుందో అప్పుడే మనకి ఈ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది, అప్పుడే మన టీఆర్ఎక్స్ అనేవి సేల్ అయితే అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా మీరు మీ లిమిట్ ఆర్డర్స్ని యూజ్ చేసి బై అండ్ సేల్ అయితే చేయొచ్చు. సో మీరు ఏ ప్రైజెస్ అనుకుంటున్నారో ఆ ప్రైస్లో మీరు ట్రిగర్స్ అయితే చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం స్టాప్ లిమిట్ అంటే ఏంటి, లిమిట్ అని ఉంది కదా, సో ఇదైతే క్లిక్ అయితే చేయండి. అండ్ మనకి డౌన్లో స్టాప్ లిమిట్ ఉంది కదా, సో ఇదైతే క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే వస్తుంది, స్టాప్ ప్రైస్ అండ్ లిమిట్ ప్రైస్. సో స్టాప్ ప్రైస్ వచ్చి నేను 9 రూపీస్ అయితే పెట్టాను, అండ్ లిమిట్ ప్రైస్ వచ్చి 10 రూపీస్ అయితే పెట్టాను. సో మనకి ఈ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ ఎలా అవుతుందంటే, మనకి యావరేజ్ బై ప్రైస్ వచ్చి 9.2 కానీ, లేకపోతే 9.3 కానీ, 9.4 కానీ, లేకపోతే 9.7 కానీ, సో ఈ గ్యాప్లోనైతే అవుతుంది. ఓకేనా, సో 9 నుంచి 10 ఏదైతే గ్యాప్ ఉందో, సో ఈ గ్యాప్లో మనకి యావరేజ్ బై ప్రైస్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఓకే, సో స్టాప్ ప్రైస్ అనేది లో ఉండాలి, లిమిట్ ప్రైస్ అనేది ఎక్కువ ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి, బయింగ్ దాంట్లో మనకి స్టాప్ ప్రైస్ అనేది తక్కువ ఉండాలన్నమాట లిమిట్ ప్రైస్తో కంపేర్ చేస్తే. ఓకే, సో ఇక్కడ మీరు బై దగ్గర క్లిక్ చేయండి అండ్ స్లైడ్ అయితే చేయండి అండ్ కన్ఫర్మ్ అయితే చేయండి. మై ఆర్డర్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను 9-10 వచ్చినప్పుడు బై అయితే చేయమని అయితే పెట్టాను. సో ఎప్పుడైతే సో మనకి యావరేజ్ బై ప్రైస్ అనేది 9.5, 9.3 అందులో ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. 9.3, 9.4లోకి అయితే మనకి ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఎప్పుడైతే టీఆర్ఎక్స్ అనేది 9కి వచ్చింది అనుకోండి, సో 9కి వస్తే మనకి 9కి ఎగ్జిక్యూట్ అవ్వడం కానీ, లేకపోతే 9.2 కానీ, సో అందులోకి ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. సో ఓకే, ఈ విధంగా మనం ఈ స్టాప్ లిమిట్ అయితే పెట్టుకోవచ్చు. సో మనకి ఇది బాగా యూజ్ అయితే అవుతుంది. సెల్లో స్టాప్ లిమిట్ అనేది ఎలా పెట్టాలైతే చూపిస్తాను. సో ఇక్కడ నేను స్టాప్ ప్రైస్ దగ్గర 13 రూపీస్ అయితే పెడతాను, అండ్ లిమిట్ ప్రైస్ దగ్గర 12 రూపీస్ అయితే పెడుతున్నాను, అండ్ టోటల్ టీఆర్ఎక్స్ వచ్చి 10 అయితే పెట్టాను. సో ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్టాప్ ప్రైస్ అనేది హై ఉండాలి లిమిట్ ప్రైస్తో కంపేర్ చేస్తే. అండ్ మనం బైలో స్టాప్ లిమిట్ పెట్టినప్పుడు లిమిట్ ప్రైస్ అనేది హై ఉండాలి స్టాప్ ప్రైస్తో కంపేర్ చేస్తే. సో మీరు ఈ రెండు కొంచెం చూసి అయితే పెట్టాలి బయింగ్ అండ్ సెల్లింగ్ పెట్టేటప్పుడు, స్టాప్ లిమిట్ ఆర్డర్లో ఉన్నప్పుడు. సో ఇది మీరు కేర్ఫుల్గా అయితే పెట్టాలి. ఒక్కోసారి మనకి కన్ఫ్యూజన్లో రాంగ్ అయితే పెడుతూ ఉంటాం ఇది. సో మీరు ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇది చాలా ఈజీగా అయితే అర్థమైతే అవుతుంది. సో ఇప్పుడు మనకి ఇది ఏ ప్రైస్లో సెల్ అవుతుంది, సో ఎప్పుడైతే టీఆర్ఎక్స్ ప్రైస్ అనేది 12కి వస్తుందో, సో అప్పుడు 12 నుంచి 13లోపు మనకి ఈ ఆర్డర్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. 12 and 13 ఈ గ్యాప్లో మాత్రమే మనకి సేల్ అయితే అవుతుంది అనమాట. సో ఇది దాటైతే మనకి వెళ్ళదు. అండ్ ఇక్కడ మీరు సేల్ దగ్గర క్లిక్ చేయండి అండ్ స్లైడ్ టు కన్ఫర్మ్ అయితే చేయండి, అండ్ ఇక్కడ కన్ఫర్మ్ దగ్గర క్లిక్ చేయండి అండ్ మై ఆర్డర్స్ దగ్గరికి అయితే వెళ్ళండి. సో మనకి ఆర్డర్ అయితే పెండింగ్లోకి అయితే వచ్చింది.
ఎప్పుడైతే టీఆర్ఎక్స్ టోకెన్ అనేది 12 రూపీస్కి వచ్చింది అనుకోండి, సో మీకు అప్పుడు ట్రిగర్ అయితే అవుతుంది. ట్రిగర్ అయిన తర్వాత మీకు ఎగ్జాక్ట్గా ఒక 12.5 కానీ లేకపోతే 12.7 కానీ, సో ఆ రేంజ్లో మీకు ఈ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు ఈ టీఆర్ఎక్స్ అనేవి మీకు సేల్ అయితే అవుతుంది. 100% అయితే వచ్చేస్తుంది. అండ్ మీకు ఇక్కడ ఓపెన్లో అయితే ఉండదు, ఇక్కడ మీకు హిస్టరీలో అయితే కనిపిస్తుంది 100% అనేది. సో ఈ విధంగా మీరు స్టాప్ లిమిట్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇంకా మీకు ఇది డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ మనకి స్టాప్ లిమిట్ లెఫ్ట్ సైడ్న ఇది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేస్తే రీడ్ మోడ్ ఉంటుంది, సో అది క్లిక్ చేయండి. సో స్క్రోల్ డౌన్ అయితే చేయండి. మనకి ఇక్కడ ఎగ్జాంపుల్గా బై ఎలా చేయాలి, సేల్ ఎలా చేయాలి అయితే చూపిస్తారు. సో నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే సో మీరు ఇది చూసి చేయండి. సో మనకి జస్ట్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇది అలవాటు అవుతుంది. అండ్ ఇది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. అండ్ దిస్ ఇస్ సమీర్ భార్గవ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.